దారి తప్పిన పక్షి పాతమిత్రులు. ఒక అడవిలో ఒక ముసలి పక్షి ఉండేది. అది చాలా తెలివైనది, ఎంతో అనుభవం ఉన్నది. ఒకరోజు అది ఆకాశంలో ఎగురుతూ దారి తప్పిపోయింది. వేరే అడవిలోకి వచ్చింది. అక్కడ కొత్త చెట్లు, కొత్త పక్షులు ఉన్నాయి. ఆ పక్షి అక్కడ పడుకున్నప్పుడు దాని దగ్గరకు ఒక పక్షి వచ్చింది. ఓ ముసలాయన, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అని అడిగింది. పక్షి ఇలా చెప్పింది, నేను దారి తప్పిపోయాను, నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు అని అంది ఆ ముసలి పక్షి. అప్పుడు ఆ కొత్త పక్షి ఇలా చెప్పింది, నీకు ఇక్కడ మంచి ఆహారం దొరకదు, ఈ అడవిలో ఏమీ లేదు అని ఆ కొత్త పక్షి అబద్ధం చెప్పింది. ముసలి పక్షి దాని మాటలను నమ్మలేదు. మిత్రమా, నేను ఎంతో కాలం నుండి ఎగురుతున్నాను, ప్రతి అడవిలోనూ ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి ముందుకు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక నది కనిపించింది. అక్కడ పక్షులు, జంతువులు చాలా ఉన్నాయి. అక్కడ పండ్లు, గింజలు చాలా ఉన్నాయి. ముసలి పక్షి సంతోషంగా అక్కడ జీవించడం మొదలుపెట్టింది. ఆ పక్షికి తన పాత మిత్రులు గుర్తొచ్చారు. అవి కూడా దారి తప్పిపోయాయి. అడవిని చూపించడానికి వాటి దగ్గర వెళ్ళాలని నిర్ణయించుకుంది. అది తన పాత మిత్రుల దగ్గరకు వెళ్ళి, మిత్రుల్లారా, నేను చాలా మంచి అడవిని చూశాను, అక్కడ చాలా ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. దాని పాత మిత్రులు అదంతా అబద్ధమని అనుకున్నాయి. ఆ అడవిలో ఏమీ లేదు అని ముందు కలిసిన ఆ పాత మిత్రులు చెప్పాయి. అప్పుడు ఆ ముసలి పక్షి ఇలా చెప్పింది, నేను ఆ అడవిలో ఒక వారం ఉన్నాను, మీరు నాతో రండి, నేను మీకు చూపిస్తాను అని చెప్పింది. ముసలి పక్షి తన మిత్రులను ఆ అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న ఆహారాన్ని చూసి అవి చాలా సంతోషించాయి. అబద్ధం చెప్పిన పక్షి మిత్రులతో, నన్ను క్షమించండి, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను ఈ అడవిలో ఉన్న మంచిని నీకు చెప్పలేదు, కానీ నువ్వు మాకు మంచి చెయ్యాలనుకున్నావు, నీవు నన్ను క్షమించు అని అంది ఆ పక్షి. ముసలి పక్షి, మనం ఎప్పుడు సత్యాన్ని మాత్రమే చెప్పాలి అని అంది ఆ ముసలి పక్షి. మారల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నలుగురికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. మరి ఈ కథ మీకెలా అనిపించింది? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.